ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు దేవాదుల ఇంటెక్ వెల్ సందర్శనకు ఇది రావడం అనేది మొదటిది కాదు. వరంగల్ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లా మంత్రులు వస్తున్నారంటేనే, రాష్ట్రంలో ఉన్న మంత్రులు వస్తారంటేనే వారు విహారయాత్రకు వచ్చినట్టే ఉన్నది తప్ప వరంగల్ జిల్లా రైతులపైన, ప్రజలపైన ఏమాత్రం ప్రేమ లేదు ఈ ప్రభుత్వానికి. కాంగ్రెస్ పార్టీ దొంగ మాటలు, చీటింగ్ ముచ్చట్లు చెప్పి 2.5 సంవత్సరాలు గడుస్తా ఉన్నది. దేవాదులను ఈ వచ్చే మార్చి 2026 మార్చి ముగింపు వరకే దేవాదుల ప్రాజెక్టును సంపూర్ణంగా 100% పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి డెడ్ లైన్ పెట్టినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గుండాల మళ్లీ దేవాదుల ఇంటెక్ వెల్ సందర్శనకు రావడానికి సిగ్గనిపించాలి. కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు గాని, అధికార పార్టీ శాసనసభ్యులు గాని వాళ్ళ పనితీరు ఎంత నీచంగా ఉందంటే, ఎంత మరి పట్టింపు లేనితనం అంటే, రైతులంటే, వ్యవసాయం అంటే అంత దిగజారేటువంటి పరిస్థితి వాళ్ళ వరంగల్ జిల్లాలో అధికార పార్టీ ప్రవర్తన అట్లా ఉంది. రైతుల పట్ల ప్రేమ లేదు. ఇలా యూరియా కొరత ఒక సమస్య అయితే, ఇలా వరంగల్ జిల్లాకు జలప్రదాయమైనటువంటి దేవాదుల ప్రాజెక్టును 2.5 సంవత్సరాలుగా తట్టెడు మట్టి తీయలేదు. ₹1 ఖర్చు పెట్టలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. కానీ డెడ్ లైన్ పెట్టిండ్రు. రేపు వచ్చే నెల రోజులైతే డెడ్ లైన్ అయిపోతుంది. డెడ్ లైన్ అయిపోతుంది కాబట్టి సిగ్గు లేకుండా మళ్లీ వస్తున్నావా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఈ జిల్లాకు వచ్చే అర్హత నీకుందా? కాంగ్రెస్ పార్టీ పేరు మీద ప్రజలను, రైతులను వంచి మోసం చేసి గెలిచినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలారా, సిగ్గు తెచ్చుకోండి ఒకసారి. ఈ జిల్లాకు సాగునీటి పరంగా పైసా పని చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఇది. తట్టెడు మట్టి తీయలేని అసమర్థ ప్రభుత్వం ఇది. 3,000 ఎకరాలైతే 30,000కు గాను 27,000 ఎకరాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే, గతంలోనే మరి ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. కేవలం 3,000 ఎకరాలైతే అద్భుతంగా పంట కాలువలు, పొలాల్లో, చిలకల్లో రైతుల రెండో పంట రావడానికి సంబంధించిన పంట కాలువల తవ్వకానికి సంబంధించిన 3,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ లో 3 ఎకరాలు కూడా ఇప్పటి వరకు ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు కింద ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు? సగం టర్మ్ అయిపోయింది కదా, ఇప్పుడొచ్చి ప్రణాళికలు చేసేది, ఇప్పుడొచ్చి సమీక్షించేది. ఎట్లా సిగ్గు అనిపిస్తలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఎట్లా వస్తావురా? ఏ ముఖం పెట్టుకుని అడుగు పెడతావు వరంగల్ గడ్డ మీద? అనేక మోసాలు కదా, 6 గ్యారెంటీలు ఒక పక్క మోసం అయితే, ఇవాళ దేవాదుల ప్రాజెక్టును పూర్తిగా నయవంచన గురి చేసి ఇలా ఉన్న ప్రాజెక్టు, ఉన్న పంపులను కూడా నడిపేటువంటి స్థితి లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా వరంగల్ జిల్లాలో రైతుల పట్ల ఇలా నెగిటివ్ రోల్ తీసుకుంటున్నది. ఇది సరైనది కాదు. నిన్న హరీష్ రావు గారు వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చి దేవాదుల ప్రాజెక్టు నడకన నడిచేటువంటి తీరు గాని, ఉన్న పంపులను పంపింగ్ చేయకపోవడం గాని, దేవన్నపేట దేవాదుల ఫేజ్ 3 కింద దేవన్నపేట పంప్ హౌస్ సంబంధించి మరి అది పూర్తిగా ఆగిపోవడం గాని, దానికి సంబంధించి ఎప్పుడైతే సమస్యను లేవనెత్తిండో, ఇది వరంగల్ జిల్లాలో రాబోయేటువంటి పరిషత్ ఎన్నికలు ఒకవేళ పెడితే ఏడ నష్టం జరుగుద్ది అనే భయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా మళ్లీ దేవాదుల ఇంటెక్ వెల్ సందర్శనకు వస్తున్నాడు తప్ప, ఇది కేవలం ప్రెస్ కవరేజ్ కోసం మాత్రమే, టీవీలలో స్పేస్ కోసం మాత్రమే, కేసీఆర్ గారిని కుక్కలా మురిగేటువంటి ప్రయత్నం చేయడం కోసం మాత్రమే రేవంత్ రెడ్డి దేవాదుల ఇంటెక్ వెల్ సందర్శనకు వస్తున్నాడు తప్ప, ఇది రైతులకు ఒక ఎకరాన్ని కూడా నీళ్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి పర్యటన ఉపయోగపడదు.